27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఎట్టకేలకు నిరీక్షణ ఫలించింది. ఎట్టకేలకు ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగిరింది. ఆప్ హ్యాట్రిక్ ఆశలకు గండి కొడుతూ కమలనాథులు విజయ ఢంకా మోగించారు. మరి కొరకరాని కొయ్యగా మారిన హస్తిన పీఠాన్ని బీజేపీ ఏ విధంగా దక్కించుకుంది? బీజేపీ విజయానికి కారణమైన ఆ 10 మెట్లు ఏంటి? 1. గేమ్ చేంజర్ 12 లక్షల రూపాయలు. మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా ఇటీవల బడ్జెట్లో ఆదాయ పన్ను పరిమితిని 12 లక్షలకు పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీ ఎన్నికల్లో ఈ అంశమే బీజేపీ విజయానికి గేమ్ చేంజర్గా మారింది. దేశ రాజధానిలో పన్ను చెల్లింపుదారులు లక్షల సంఖ్యలో ఉండడం కాషాయ పార్టీకి కలిసొచ్చింది. 2. డబుల్ ఇంజిన్ నినాదం. కేంద్రంలో వరుసగా బీజేపీ అధికారంలోకి రావడం, అదే సమయంలో రాష్ట్రంలో ఆప్ అధికారంలోకి వస్తుండటంతో 2 పార్టీల మధ్య ఉన్న రాజకీయ పోరుతో ఢిల్లీలో అభివృద్ధి కుంటుపడుతుందనే అభిప్రాయం ఓటర్లలో నెలకొంది. రాజకీయ శత్రుత్వంతోనే రాష్ట్ర గవర్నర్కు ముఖ్యమంత్రికి పొసగకపోవడంతో ఢిల్లీ నష్టపోతుందనే భావన ఏర్పడింది. రాష్ట్రంలో కేంద్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్ర అభివృద్ధి పురోగతిలో ఉంటుందనే అభిప్రాయంతో ఢిల్లీ ప్రజలు ఈసారి డబుల్ ఇంజిన్ సర్కార్కు ఓటేసినట్టు తెలుస్తోంది. 3. టార్గెట్ కేజ్రీవాల్. ఢిల్లీ మాజీ సీఎం ఆప్ అధినేత కేజ్రీవాల్ లక్ష్యంగానే కాషాయ పార్టీ పావులు కదిపింది. ఎన్నికల ప్రచారం కూడా ఆయన చుట్టే కొనసాగింది. తన ప్రచారంలో కేజ్రీవాల్ టార్గెట్ చేసిన ప్రధాని మోదీ శీష్ మహల్ వివాదాన్ని ప్రధాన ఆయుధంగా ప్రయోగించారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని ఆరోపిస్తూ ఆప్ నేతలు అవినీతిలో కూరుకుపోయారనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. 4. పోల్ మేనేజ్మెంట్. 25 ఏళ్లకు పైగా ఢిల్లీ గద్దెకు దూరంగా ఉన్న బీజేపీ ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ ను పటిష్టంగా నిర్వహించింది. మైక్రో లెవెల్లో ఇంటింటికి పార్టీ కార్యకర్తలు వెళ్లేలా ప్రణాళికలు రూపొందించి ప్రచారం చేయడంతో ఆ పార్టీకి కలిసొచ్చింది. లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా ఢిల్లీలోని పలు కాలనీల్లో మురికివాడ ప్రాంతాల్లో పర్యటిస్తూ వేలాదిగా చిన్న చిన్న సమావేశాలు నిర్వహించి ప్రజలకు చేరువవడం బీజేపీకి లాభించింది. 5. ఫలించిన ఒక్క ఛాన్స్. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఆదరిస్తున్న ఢిల్లీ ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీని 27 ఏళ్లుగా దూరం పెడుతున్నారు. అయితే ఈసారి ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలని పంతం పట్టిన కమలనాథులు తమ వ్యూహాలతో ఆప్ను మట్టి కరిపించారు. కేజ్రీవాల్ పాలనా వైఫల్యాలను ఎండగట్టడం, స్థానిక సమస్యల పరిష్కారం, ఉచిత వ్యూహాలు, ఒక్క ఛాన్స్ అంటూ ప్రచార పర్వం కొనసాగించిన బీజేపీకి ఢిల్లీ ఓటర్లు జైకొట్టారు. 6. ఆదరించిన మహిళా ఓటర్లు. ఢిల్లీలో 71 లక్షల మంది మహిళా ఓటర్లున్నారు. 2020లో ఆప్కు 60% ఓట్లు రాగా బీజేపీకి దక్కిన వాటా కేవలం 35%. దీంతో ఈసారి మహిళా ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా హామీలు ప్రకటించింది బీజేపీ. మహిళా సమృద్ధి యోజన కింద మహిళలకు నెలకు 2500 ఆర్థిక సాయాన్ని అందిస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చింది. అదేగాకుండా గర్భిణులకు 21,000 ఆర్థిక సాయం చేస్తానని చెప్పింది. 7. ఉచిత వ్యూహం. ఉచిత పథకాలపై ఇటీవల తన వ్యూహం మార్చుకుంది బీజేపీ. మహారాష్ట్ర ఎన్నికల్లో ఉచిత వ్యూహం ఫలించడంతో ఢిల్లీలోనూ అదే వ్యూహం అమలు చేసింది. గతంలో ఆమ్ ఆద్మీ ఉచితాలపై విరుచుకుపడిన బీజేపీ తాము అధికారంలోకొస్తే పాత పథకాలు కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. పేదలకు ఇళ్ల కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించింది. ఈ అంశాలు ఓటర్లపై సానుకూల ప్రభావం చూపించాయి. 8. ఆపరేషన్ లోకల్. గతంలో జాతీయ అంశాలను ప్రచారాస్త్రాలుగా ప్రయోగించిన బీజేపీ ఈసారి మాత్రం వ్యూహం మార్చింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక అంశాలపైనే ప్రధానంగా ఆ పార్టీ దృష్టి సారించింది. రోడ్ల నిర్వహణ, నీటి కొరత, కాలుష్యం, మౌలిక సదుపాయాల కల్పనలో ఆప్ ప్రభుత్వం విఫలమైందనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లింది. ఒక్కసారి అవకాశం ఇస్తే ఢిల్లీని ప్రపంచ స్థాయి రాజధానిగా అద్భుతంగా తీర్చిదిద్దుతామంటూ హామీ ఇచ్చింది. 9. కలిసొచ్చిన కూటమి కుమ్ములాటలు. ఇండియా కూటమిలోని విభేదాలు ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీని గట్టెక్కించాయి. కూటమిలో భాగస్వాములుగా ఉన్న ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఢిల్లీ ఎన్నికల్లో విడివిడిగా బరిలో దిగాయి. దీంతో ఓట్లు చీలి కమలానికి లాభించింది. మరికొన్ని విపక్ష పార్టీలైన బీఎస్పీ, లెఫ్ట్, ఎంఐఎం వంటి పార్టీలు కూడా ఎన్నికల్లో తలపడ్డం ఆప్ కొంప ముంచింది. 10. మిత్రుల ప్రచారం. విభేదాలు ఇండి కూటమిని ముంచేస్తే ఎన్డీఏలోని ఐక్యతారాగం బీజేపీకి కలిసొచ్చింది. ఢిల్లీ ప్రచారంలో బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షాలతో పాటు మిత్రపక్షాలకు చెందిన ఇతర నేతలు కూడా బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. దీంతో ఆయా వర్గాల ఓట్లు బీజేపీకి బోనస్ అయ్యాయి.